నెక్స్ట్ టైం చూడమ్మా ఒకసారి 6x power 6 minus 25x power 5 plus 31x square x power 4 minus 31x square plus 25x minus 6. ఫస్ట్ ఇది క్లాస్ 1 క్లాస్ 2 డిసైడ్ చేసుకోవాలి. క్లాస్ 1 క్లాస్ 2 ఏం చెప్పాను మీకు నేను? +6 ఉండి -6 ఉండి సేమ్ నెంబర్ ఆపోజిట్ సైన్ అంటే క్లాస్ 2, సేమ్ నెంబర్ సేమ్ సైన్ క్లాస్ 1. సో క్లాస్ 2 పైగా ఈవెన్ డిగ్రీ, క్లాస్ 2 ఈవెన్ డిగ్రీ అయినప్పుడు +1, -1 ఆర్ ది రూట్స్ అదన్నమాట ఫార్ములా. సరే, గివెన్ ఈక్వేషన్ ఈస్ క్లాస్ 2. ఎందుకు క్లాస్ 2 అని చెప్పారు? ఇక్కడ +6 ఉంది, ఇక్కడ -6 ఉంది. నెంబర్ సేమ్ కానీ సైన్లు డిఫరెంట్ సైన్స్ ఉంటాయి. క్లాస్ 2. ఓకే, క్లాస్ 2 ఈవెన్ డిగ్రీ కాబట్టి ఇంప్లైస్ +1, -1 రెండు రూట్స్ తీసుకోవాలన్నమాట. -1 ఆర్ రూట్స్ అంటే ఒకసారి +1 తో వేయాలి సెంట్రల్ డివిజన్ మెథడ్, అప్పుడు x⁵ కి వెళ్తుంది. -1 తో వేస్తే x⁴ కి వస్తుంది. సరే, ఫస్ట్ x = 1, కోఎఫిషియెంట్స్ 6 -25 31. ఇక్కడ అబ్జర్వ్ చేయండి అమ్మా, 6 5 4 క్యూబ్ అనే టర్మ్ లేదు మనకి. సో లేని టర్మ్ దగ్గర 0 పెట్టుకోవాలి. నెక్స్ట్ -31 25 -6 స్టార్టింగ్ 0 6 ఈ వచ్చిన దీన్ని మల్టిప్లై 6 1 జా 6 -25 +6 -19 -19 into 1 -19. సో ఎంత చూడండి ఒకసారి. 12 బిగ్ నెంబర్ కి ప్లస్ ఉంది కాబట్టి +12. 12 into 1 12 యాడ్ చేస్తే 12. 12 into 1 12. 31 minus 12 19 -19 -19 into 1 -19 6 6 into 1 6 అంటే ఒక టర్మ్ 0 అయిపోయింది అంటే ఇది x⁵ లోకి వచ్చింది. సరే, +1 తో అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? -1 తో దీన్ని కంటిన్యూషన్ చేస్తున్నాను చూడండి. x = -1 సో 0 యాడ్ చేస్తే 6 6 into -1 -6 ఈ రెండు టర్మ్స్ ని యాడ్ చేస్తే -25 -25 into -1 +25 37 37 into -1 -37 7 -2 5 3 -1 2 -25 -25 into -1 +25 25 -19 6 6 into -1 -6 క్యాన్సిల్ అయిపోయింది 0. అంటే x⁴ లో ఉన్న వాల్యూ మనకి ఎందులోకి వచ్చింది? x⁵ ఒక టర్మ్ 0 అయింది కాబట్టి, నెక్స్ట్ టర్మ్ కూడా 0 అయింది కాబట్టి x⁴. సో దట్ ఇంప్లైస్ 6x⁴ in రెండు టర్మ్స్ 0 అయిపోయినాయి. -25x³ +37x² -25x +6 = 0. ఈ చివర ఒకసారి ఏం చేయాలి? సేమ్ నెంబర్ ఉంది, అప్పుడు ఏం చేయాలి? x⁴ లో ఉంటే x² తో డివైడ్ చేయాలి. డివైడ్ x² అంటే 6x⁴ by x² 25x³ by x² plus 37x² by x² 25x by x² plus 6 by x² is equal to 0.
ఎక్స్ స్క్వేర్ ఇందులో ఎక్స్ స్క్వేర్ టైమ్స్ 1 టైమ్ 2 క్యాన్సిల్ 1 సో దట్ ఎంప్లాయిస్ 6x స్క్వేర్ మైనస్ 25x ప్లస్ 37 మైనస్ 25 బై x ప్లస్ 6 బై ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఈ చివర 6 కామన్ తీద్దాం. దట్ ఎంప్లాయిస్ 6 కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్. ఈ రెండిట్లో మైనస్ 25 కామన్ తీద్దాం. మైనస్ 25 కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్. ఇంక చివరిగా కాన్స్టెంట్ ప్లస్ 37 ఇజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 1. ఇంతకు ముందులాగే టీ అని, ఇది టీ స్క్వేర్ మైనస్ 2. ఇప్పుడు టీ ఈక్వల్ టు x plus 1 by x. Squaring on both sides. T square equal to x plus 1 by x whole square. T square equal to a plus b whole square. A square and x square plus b square 1 by x square. 2ab 2 into x into 1 by x. x cancel. Plus 2 వస్తే minus 2 అవుతుంది. T square minus 2 equal to x square plus 1 by x square. ఓకే, ఈ వాల్యూస్ ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఈక్వేషన్ 1 implies 6 of x square plus 1 by x square అంటే t square minus 2 minus 25 x plus 1 by x అంటే t. నెక్స్ట్ ప్లస్ 37 ఈక్వల్ టు 0. ఓకే, 6 తో 2 మల్టిప్లై చేయండి. 6t స్క్వేర్ మైనస్ 12 మైనస్ 25t ప్లస్ 37 ఈక్వల్ టు 0. కాబట్టి 6t స్క్వేర్ మైనస్ 25t 37 నుంచి 12 మైనస్ చేస్తే 25 is equal to 0. ఓకే, 25 into 6 150. 150 ఫ్యాక్టర్స్ యాడ్ చేస్తే 25 రావాలి. చూడండి ఒకసారి. 15 10s are 150 మైనస్ 25 రావాలి కూడా. మైనస్ 15 మైనస్ 10 అంటే మైనస్ 25t ని మైనస్ 15t మైనస్ 10t గా రాస్తున్నాం. సో దట్ ఎంప్లాయిస్ 60 స్క్వేర్ మైనస్ 15t మైనస్ 10t ప్లస్ 25 ఈక్వల్ టు 0. సో దట్ ఎంప్లాయిస్ ఈ రెండిట్లోని కూడా 3 టేబుల్ కామన్ తీస్తున్నాను. 3t కామన్ తీస్తున్నాను. 2t మైనస్ 5. ఈ రెండిట్లోని కూడా 5 టేబుల్ కామన్ తీస్తున్నాను. మైనస్ 5 కామన్ తీస్తే 2t మైనస్ 5 ఈక్వల్ టు 0. ఏం కామన్ తీద్దాం? 2t మైనస్ 5. ఇంకా 3t మైనస్ 5 ఇజ్ ఈక్వల్ టు 0. అంటే 2t మైనస్ 5 ఇజ్ ఈక్వల్ టు 0. 3t మైనస్ 5 ఇజ్ ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ 2t ఇజ్ ఈక్వల్ టు 5. t ఇజ్ ఈక్వల్ టు 5 by 2. 3t ఇజ్ ఈక్వల్ టు 5. t is equal to 5 by 2. సో మనకి t కి రెండు వాల్యూస్ వచ్చినాయి. ఒకటి t is equal to 5 by 2, t is equal to 5 by 3. ఓకే, ఇప్పుడు కేస్ 1. ఇక్కడ మనకి రూట్స్ ఏమొచ్చినాయి? 1 మైనస్ 1. టోటల్ 6 రూట్స్ రావాలి. చూద్దాం ఒకసారి. కేస్ 1 లో 2 రూట్స్ వస్తాయి. కేస్ 2 లో మనకి 2 రూట్స్ వస్తాయి. టోటల్ అవి 4. ఇక్కడ స్టార్టింగ్ లో వచ్చి 2 6 రూట్స్ అవుతాయి. సరే, కేస్ 1 t is equal to 5 by 2. t అంటే x plus 1 by x is equal to 5 by 2. LCM ఎంత? x. x square plus 1 is equal to 5 by 2. క్రాస్ మల్టిప్లై చేద్దాం. 2 తో 2 మల్టిప్లై చేద్దాం. 2x square plus 2 equal to 5x. 2x square minus 5x plus 2 equal to 0. ax square plus bx
ప్లస్ సి ఈక్వల్ టు 0 తో కంపేర్ చేయి. a is equal to 2, b is equal to -5, c is equal to 2. Minus b plus or minus root of b square minus 4ac by 2a. So x equal to minus b and minus of minus 5 plus or minus root of b square and minus 5 whole square and 25 minus 4ac, 4 to the 8, 8 to the 16 by 2a into 2 the 4. So 5 plus or minus root 9 by 4 అంటే 5 plus or minus 3 by 4 అంటే ఒకసారి 5 plus 3 తీసుకోవాలి, ఒకసారి 5 minus 3 తీసుకోవాలి. అంటే 5 plus 3 by 4 కామా 5 minus 3 by 4 అంటే x values 8 by 4. x is equal to 2 by 4. 2 table 2 times 2 times and x values 2 comma 1 by 2. ఇక కేస్ 2 లో t equal to 5 by 3. t is equal to 5 by 3. t value x plus 1 by x. LCM x. x into x, x square plus 1 is equal to 5 by 3. Cross multiply చేయండి. 3x square plus 3 is equal to 5x. ఇది తెచ్చుకుంటే minus 5x అవుతుంది. So that implies 3x square minus 5x plus 3 equal to 0. A equal to 3. B is equal to minus 5. C is equal to 3. So x equal to minus b plus or minus root of b square minus 4ac by 2a. So x equal to minus of minus plus 5 plus or minus root of b square minus 5 whole square 25 minus 4ac. 4 3s are 12, 12 3s are 36 by 2 into a value 3. x equal to 5 plus or minus root of 25 minus 36 అంటే minus 11 by 6. కానీ minus 1 ఏమని రాయొచ్చు అని చెప్పాం, I square. So x equal to plus or minus root of I square into 11 by 6. So final గా x I square root I square value I. కాబట్టి రూట్ ఐ స్క్వేర్ అంటే మనం ఏం రాసుకుంటాం, ఐ రూట్ 11 ఉంది కాబట్టి అక్కడ. ఓకే, దట్ ఇంప్లైస్ ఎక్స్ ఈక్వల్ టు 5 ప్లస్ ఆర్ మైనస్ ఐ. ఇది రూట్ ఐ స్క్వేర్ అంటే ఐ రూట్ 11 బై 6. ఓకే, దేర్ ఫోర్ రూట్స్ ఆర్ మనకి స్టార్టింగ్ లో +1 -1 1 కామా -1. నెక్స్ట్ రెండు రూట్స్ ఏమొచ్చినాయి అంటే 2 కామా 1 by 2. ఫైనల్ గా 5 ప్లస్ ఆర్ మైనస్ ఐ రూట్ 11 by 6. దాంతో మనకి సంబంధించి లాస్ట్ లో రూట్స్ ఆర్ అండ్ టోటల్ 6 రూట్స్, పవర్ 6 కాబట్టి 1 2 3 4 5 6 ప్లస్ మైనస్. సో టోటల్ గా 6 రూట్స్ వస్తాయి. ఆ 6 రూట్స్ ఇక్కడ మెన్షన్ చేస్తే ఈ మార్క్ పడుతుంది. ఓకే, నెక్స్ట్ మోడల్ 2 చూడమ్మా. ఈ మోడల్ ఏంటంటే రూట్స్ మీద డిపెండ్ ఉంటుంది. రూట్స్ ఆర్ ఇన్ ఏపీ అన్నాడు. ఏపీ అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే కామన్ డిఫరెన్స్ ఉండాలి. ఫస్ట్ టర్మ్ కి సెకండ్ టర్మ్ కి ఉన్న డిఫరెన్స్ ఎంత ఉంటుందో సెకండ్ టర్మ్ కి థర్డ్ టర్మ్ కి అంతే ఉండాలి. అంటే 1 2 3 ఇలా అండ్ సో ఆన్. 2 కి 1 కి డిఫరెన్స్ ఎంత, 1 2 - 1 1. 2 కి 3 కి డిఫరెన్స్ 3 - 2 1. సో కామన్ డిఫరెన్స్ మెయింటైన్ చేసుకెళ్తే దాని ఏపీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం. ఇప్పుడు రూట్స్ ఆర్ ఇన్ ఏపీ అన్నాడు అంటే మన రూట్స్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఎలా కన్సిడర్ చేసుకోవాలంటే a - t కామా a కామా a + t గా తీసుకోవాలి. సరే, ఒకసారి రూట్స్ a - t a + t. ఎప్పుడైనా ఏపీ అంటే అదే జీపీ అన్నాడు అనుకోండి, a/r
ఏఆర్ అది నెక్స్ట్ మోడల్ అన్నమాట. సరే ఏపీలో ఉన్నాయని ఇచ్చాడు. ఫస్ట్ గివెన్ ఈక్వేషన్ ఇది ఇచ్చాడు. ఎప్పుడూ కూడా ఇచ్చిన ఈక్వేషన్ లో హైయెస్ట్ పవర్ యొక్క కోఎఫిషియంట్ 1 ఉండేటట్టు చూసుకోవాలి మనం. ఇక్కడ హైయెస్ట్ పవర్ ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ ఎంత ఉంది? మనకి 4 ఉంది. కాబట్టి 1 రావాలి అంటే మొత్తం ఈక్వేషన్ 4 తో డివైడ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? 4 తో డివైడ్ చేస్తే ఎక్స్ క్యూబ్ ఎందుకని 4 క్యాన్సిల్ మైనస్ 4 టేబుల్ 24 లో 6 టైమ్స్ మైనస్ 6x² ప్లస్ ఇక్కడ 23 లో 4 టేబుల్ క్యాన్సిల్ అవ్వదు కాబట్టి 23/4 అని ఉంచేయాలి ప్లస్ 18/4 is equal to 0. 2 టేబుల్ 9 టైమ్స్ 2 టైమ్స్. ఇప్పుడు this is in the form of x³ plus p1x² plus p2x plus p3 equal to 0. అంటే x² కోఎఫిషియంట్ p1 కంపేర్ చేసుకున్నాను ఆ ఈక్వేషన్ ఈ ఈక్వేషన్ తో. p1 ప్లేస్ లో మనకి -6 ఉంది, p2 ప్లేస్ లో 23/4 ఉంది, p3 ప్లేస్ లో 9/2 ఆ వాల్యూస్ రాస్తున్నాను. p1 is equal to here p1 is equal to -6, p2 is equal to 23/4, p3 equal to 9/2. ఓకే, మనకు అంతకు ముందు ఒక ఫార్ములా వస్తుంది x³ ప్లస్ p1x² ప్లస్ p2x ప్లస్ p3 ఈక్వల్ టు 0 కి ఆల్ఫా బీటా గామా రూట్స్ అయితే s1 is equal to alpha plus beta plus gamma that is equal to minus p1 అంటే రూట్స్ కి కోఎఫిషియెంట్స్ కి మధ్య రిలేషన్ అన్నమాట. s2 అంటే రెండేసి రూట్స్ తీసుకోవాలి అంటే ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా p2 ఈ ఫార్ములాస్ అన్నమాట. నెక్స్ట్ s3 అంటే ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా is equal to minus p3 ఇలా తీసుకోవాలి. సరే మనకి ఇక్కడ రూట్స్ గివెన్ దట్ రూట్స్ ఆర్ ఇన్ ఏపీ, ఇక్కడ రూట్స్ ఆర్ ఇన్ ఏపీ అంటే క్వశ్చన్ ఏమిచ్చాడంటే సాల్వ్ 4x³ - 24x² + 23x + 18 = 0 రూట్స్ ఆర్ ఇన్ ఏపీ అని ఇచ్చాడు. అంటే రూట్స్ ఏపీలో ఉండే రూట్స్ ఎలా తీసుకోవాలని స్టార్టింగ్ లో చెప్పాను. a - t, a, a plus t. కాబట్టి given that roots are in AP, రూట్స్ ఎలా కన్సిడర్ చేసుకోవాలి? నార్మల్ గా ఏపీ జీపీహెచ్పి ఒక పోతే ఆల్ఫా బీటా గామాగా కన్సిడర్ చేసుకోవాలి. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు మన క్వశ్చన్ లో? ఏపీలో ఉన్నాయని ఇచ్చాడు అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నాయని ఇచ్చాడు. కాబట్టి రూట్స్ ఎలా తీసుకోవాలి మనం? a - t, a, a plus t. Let a - t, a plus d are roots. ఓకే, ఇది ఆల్ఫా, ఇది బీటా, ఇది గామా అనుకుంటే s1 ఫార్ములా ఏంటి? ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇజ్ ఈక్వల్ టు మైనస్ p1. ఆల్ఫా ప్లేస్ లో a - t ఉంది, బీటా ప్లేస్ లో a ఉంది, గామా ప్లేస్ లో a ప్లస్ d ఉంది. కాబట్టి s1 ఇజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అని ఏం రాస్తాను? a - d ప్లస్ a ప్లస్ a ప్లస్ d దట్ ఈస్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఫార్ములా ఇచ్చాడు మైనస్ p1. ఇక్కడ d క్యాన్సిల్ దట్ ఎంప్లాయిస్ 3a ఇజ్ ఈక్వల్ టు మైనస్ p1 వాల్యూ మన దగ్గర -6 ఉంది. సో దట్ ఎంప్లాయిస్ 3a ఇజ్ ఈక్వల్ టు 6. 3 టేబుల్ 6 లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. a ఇజ్ ఈక్వల్ టు 2. కానీ ఇక్కడ a - t, a ప్లస్ t ఆర్ రూట్స్. a వాల్యూ 2 వచ్చింది అంటే ఒక రూట్ మనకి ఫైండ్ అవుట్ చేయగలిగాం. కాబట్టి సిన్స్ a ఇజ్ ఈక్వల్ టు 2 ఈస్ వన్ రూట్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్. సో a ఈక్వల్ టు 2 అనేది మన ఈక్వేషన్ కి ఒక రూట్ అనేది తెలిసింది. సో ఒక రూట్ దొరికింది. టోటల్ 3 రూట్స్ కావాలి. ఒక రూట్ మనం ఫైండ్ అవుట్ చేయగలం. ఒక రూట్ వచ్చి రిమైనింగ్ 2 రూట్స్ అవసరమైనప్పుడు
సింథటిక్ డివిజన్ మెథడ్ హార్నార్డ్స్ మెథడ్ వేసి రిమైనింగ్ రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే చూడండి ఒకసారి. a ఈక్వల్ టు 2 అంటే ఏడోది ఒక రూట్ అంటే x ప్లేస్ లో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో x ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటున్నాను. ఎలాగా కోఎఫిషియెంట్స్ మాత్రమే రాయాలి, అన్ని ఉన్నాయి కదా ఫస్ట్ చెక్ చేసుకోండి. క్యూబ్, స్క్వేర్, 1, కాన్స్టెంట్. సో ఆల్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి 4 మైనస్ 24 23 18. స్టార్టింగ్ ఇక్కడ 0. స్టార్టింగ్ మనం ఎలా స్టార్ట్ చేస్తాం? 0 తో స్టార్ట్ చేస్తాం. యాడ్ చేయండి. 4 ప్లస్ 0 4. 4 2s 8. 24 నుంచి 8 మైనస్ చేస్తే మైనస్ 16. మైనస్ 16 ఇంటూ 2 మైనస్ 32. యాడ్ చేస్తే ఎంత? 32 అంటే 9 మైనస్ 9. మైనస్ 9 ఇంటూ 2 మైనస్ 18. సో 0 వచ్చింది. అంటే పవర్ క్యూబ్ నుంచి ఒక వాల్యూ 0 అయింది. సో ఇది x స్క్వేర్ తో మల్టిప్లై చేయాలి, x తో మల్టిప్లై చేయాలి, కాన్స్టెంట్. దట్ ఇంప్లైస్ 4x స్క్వేర్ మైనస్ 16x మైనస్ 9 ఇజ్ ఈక్వల్ టు 0. ఫ్యాక్టర్స్ చూద్దాం. 9 4s 36. సో 36 ఫ్యాక్టర్స్ చూద్దాం ఒకసారి. ఎంత? 9 4 12 3s 36. కానీ యాడ్ చేస్తే మనకి ఎంత రావాలి? 16 రావాలి. 18 2s 36. మనకు మైనస్ 16 రావాలి కాబట్టి మైనస్ 18 ప్లస్ 2 అంటే మైనస్ 16x ఏ విధంగా రాసుకోవచ్చు? మైనస్ 18x ప్లస్ 2x గా రాసుకోవచ్చు. సో దట్ ఎంప్లాయిస్ 4x స్క్వేర్ మైనస్ 18x ప్లస్ 2x మైనస్ 9 ఇజ్ ఈక్వల్ టు 0. ఈ రెంట్లోని కూడా 2x కామన్ తీస్తాను. ఫస్ట్ టర్మ్స్ లోని కూడా 2x కామన్ తీస్తే 2x మైనస్ 9 ప్లస్ 1 కామన్ తీస్తే రెండు టర్మ్స్ లోని కూడా 2x మైనస్ 9. సో ఇక్కడ కూడా 2x మైనస్ 9 కామన్ తీస్తున్నాను. 2x మైనస్ 9 కామన్ తీస్తే 2x ప్లస్ 1. 2x ప్లస్ 1 ఇజ్ ఈక్వల్ టు 0. అంటే 2x మైనస్ 9 ఈక్వల్ టు 0. 2x ప్లస్ 1 ఇజ్ ఈక్వల్ టు 0. 2x ఇజ్ ఈక్వల్ టు 9. x is equal to 9 by 2. ఇక్కడ 2x is equal to minus 1, x is equal to minus 1 by 2. సో టోటల్ 3 రూట్స్ వస్తాయి. అవి ఏంటి? ఒకటి 2, 9 by 2, minus 1 by 2. Therefore ఫస్ట్ నెగటివ్ వాల్యూ రాస్తున్నాం. రూట్స్ ఆర్ minus 1 by 2, 2, 9 by 2. కంక్లూజన్ మాత్రం ఖచ్చితంగా రాయాలి. రూట్స్ ఏంటో అన్నది ఈ కంక్లూజన్ ఒక మార్క్ ఉంటుంది. మైనస్ 1 by 2, 2, 9 by 2. నెక్స్ట్ మోడల్ చూడండి. రూట్స్ ఆర్ ఇన్ ఏపీ. రూట్స్ ఎలా కన్సిడర్ చేసుకోవాలని చెప్పాము? ఏ మైనస్ టీ కామా ఏ ప్లస్ టీ. అంటే ఇంతకు ముందు చెప్పిన విధంగానే రూట్స్ ఆర్ ఇన్ ఏపీ అని కనిపిస్తే ఏ మైనస్ టీ ఏ ప్లస్ టీ ఫైండ్ అవుట్ చేయాలి, తీసుకోవాలి. ఓకే ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంటి? హైయెస్ట్ పవర్ యొక్క కోఎఫిషియంట్ ఎంత ఉంది? హైయెస్ట్ పవర్ కోఎఫిషియంట్ 1 ఉండే విధంగా చూసుకోవాలి. ఇంతకు ముందు లెక్కలో 4 ఉంది కాబట్టి 4 తో డివైడ్ చేశాను. సో ఇక్కడ x క్యూబ్ కోఎఫిషియంట్ 1 ఉంది. సో మనం ఏమి మాడిఫై చేయక్కర్లేదు. గివెన్ ఈక్వేషన్ x క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 8 ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ x క్యూబ్ ప్లస్ p1x స్క్వేర్ ప్లస్ p2x ప్లస్ p3 ఈక్వల్ టు 0. కంపేర్ చేయండి. p1 ప్లేస్ లో మైనస్ 3 ఉంది, p2 ప్లేస్ లో మైనస్ 6 ఉంది, p3 వాల్యూ 8. ఓకే గివెన్ దట్ రూట్స్ ఆర్ ఇన్ ఏపీ.
తీసుకోవాలి. రూట్స్ ఏపీలో ఉన్నాయంటే పై నోట్ చెప్పాను కదా, ఏ మైనస్ టీ కామా ఏ కామా ఏ ప్లస్ టీ, ఏ మైనస్ టీ కామా ఏ ప్లస్ టీ ఆర్ రూట్స్. ఓకే, S1 ఇజ్ ఈక్వల్ టు ఇంతకుముందు చెప్పాను ఆల్ఫా బీటా గామా రూట్స్ అయితే S1 ఇజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇజ్ ఈక్వల్ టు మైనస్ P1. ఇక్కడ ఆల్ఫా ప్లేస్ లో ఏ మైనస్ టీ ఉంది, బీటా ప్లేస్ లో ఏ, గామా ప్లేస్ లో ఏ ప్లస్ టీ. సో S1 ఇజ్ ఈక్వల్ టు ఏ మైనస్ డి ప్లస్ ఏ ప్లస్ టీ ఇజ్ ఈక్వల్ టు మైనస్ P1. అంటే P1 వాల్యూ ఎంత, -3. మైనస్ P1 అంటే మైనస్ ఆఫ్ -3 ప్లస్ 3. ఇక్కడ D క్యాన్సిల్, దట్ ఎంప్లాయిస్ a ప్లస్ a 3a is equal to 3, a is equal to 1. సో మనకి ఏ వాల్యూ ఎంత వచ్చింది, 1 వచ్చింది. ఇక్కడ రూట్స్ ఏ మైనస్ టీ ఏ ప్లస్ టీ మూడు రూట్సే, అంటే ఏ కూడా ఒక రూటే. a is equal to 1 is one root of given equation. అంటే x ప్లేస్ లో ఏ వాల్యూలు పెట్టొచ్చు, అంటే x ప్లేస్ లో 1 అనేది ఒక రూట్ అవుతుంది. అంటే x is equal to 1 ఒక రూట్ దొరికింది కాబట్టి సెంట్రల్ డివిజన్ మెథడ్ ప్రకారం రిమైనింగ్ రూట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. x is equal to 1, కోఎఫిషియెంట్స్ 1 -3 -6 8, starting 0 1 into 1 1 -2 -2 into 1 -2 -6 -2 -8 -8 into 1 -8 cancel 0. సో ఒక టర్మ్ క్యాన్సిల్ అయింది కాబట్టి x స్క్వేర్ -2x -8 ఈక్వల్ టు 0. ఫ్యాక్టర్స్ -8 ఫ్యాక్టర్స్ 4 into 2 -2 రావాలి కాబట్టి -4 ప్లస్ 2. సో x స్క్వేర్ -4x ప్లస్ 2x -8 ఈక్వల్ టు 0. అంటే x కామన్ తీస్తే x -4 ప్లస్ 2 కామన్ తీస్తే x -4 ఇజ్ ఈక్వల్ టు 0. x -4 కామన్ తీద్దాం, x ప్లస్ 2 ఇజ్ ఈక్వల్ టు 0. x ఇజ్ ఈక్వల్ టు 4, x ఇజ్ ఈక్వల్ టు -2. సో మన టోటల్ 3 రూట్స్ రావాలి. ఒక రూట్ 1 4 -2. సో నెగటివ్ వాల్యూ ఫస్ట్ రాస్తున్నాం. therefore roots are -2, 1, 4. ఈ మోడల్లో లాస్ట్ సమ్ చూడండి ఒకసారి. గివెన్ ఈక్వేషన్ 8x³ -36x² -18x plus 81 equal to 0. ఓకే, ఫస్ట్ హైయెస్ట్ పవర్ x³ కోఎఫిషియంట్ కామన్ తీసేయాలి, అంటే డివైడ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, x³ -36/8 x² -18/8 x plus 81/8 equal to 0. This is in the form of x³ plus p1 x² plus p2x plus p3 equal to 0. p1 equal to -36/8, p2 equal to -18/8, p3 equal to 81/8. ఓకే, ఈ రెంట్లో ఏ టేబుల్ పోతుందో చూడండి ఒకసారి. 4 టేబుల్ 2 times 9 times. మనకి p1 తోనే అవసరం. Given that roots are in AP, given that roots are in AP, కాబట్టి ఏం తీసుకుందాం రూట్స్, లెట్ a minus d కామా a కామా a plus t are roots. ఓకే, s1 is equal to sum of the roots అంటే ఎంత, a minus d plus a plus a plus t is equal to minus p1 అంటే ఎంత, minus of minus 9/2 d cancel 3a is equal to 9/2. 3 టేబుల్ ఇందులో 3 times a is equal to 3/2. ఇంతకు ముందు చెప్పిన విధంగానే a minus t a plus t రూట్స్, అంటే a అనేది ఒక రూటే కదా,
సో a is equal to 3 by 2 is 1 root. అంటే x ప్లేస్ లో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయొచ్చు, అంటే x ప్లేస్ లో 3 by 2 తీసుకోవచ్చు, అంటే x ఈక్వల్ టు 3 by 2 మనం ఒక రూట్ ఫైండ్ అవుట్ చేయగలిగాం. సో కోఎఫిషియెంట్స్ ఎంత ఇచ్చాడు, 8 -36 -18 81 స్టార్టింగ్ 0 యాడ్ చేస్తే 8. ఈ రెండు మల్టిప్లై చేయాలి, అంటే 3 by 2 ఇంటూ 8. 2 టేబుల్ ఇందులో 4 టైమ్స్, 4 3s are 12. అంటే 8 తో 3 by 2 మల్టిప్లై ఇక్కడ వాల్యూ రాయాలి. సో ఆ వాల్యూ ఎంత వచ్చింది మనకి, 4. 4 3s are 12. ఓకే, 6 minus 2 4, 3 minus 1 2, -24 వచ్చింది. ఓకే, ఇప్పుడు 3 by 2 తో -24 మల్టిప్లై చేయాలి, -24. 2 టేబుల్ 12 టైమ్స్, 12 3s are 36. సో -36 54. ఓకే, 3 by 2 తో -54 మల్టిప్లై చేసి ఇక్కడ రాయాలి. సో 3 by 2 ఇంటూ -54, 2 2s are 4, 2 7s are 27, 3s are 81. సో వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ, -81. మనకి రెండు క్యాన్సిల్ అయ్యి 0 వచ్చింది. సో 8x స్క్వేర్ -24x -54 is equal to 0. 2 టేబుల్ కామన్ తెద్దాం, 4x స్క్వేర్ -12x -27 is equal to 0. చూద్దాం, 27 into 4 108. సో 108 ఫ్యాక్టర్స్ -108. చూద్దాం ఒకసారి ఎంతమా, 18 6 18 - 6 ఎంత, 12. అంటే -18 + 6 తీసుకున్నాం. దట్ ఇంప్లైస్ 4x స్క్వేర్ -18x + 6x -27 ఈక్వల్ టు 0. ఈ రెండులోని 2 టేబుల్ కామన్ తీద్దాం, 2x కామన్ తీస్తున్నాను, 2x -9. ఈ రెండులో 3 టేబుల్ కామన్ తీస్తున్నాను, 2x -9 is equal to 0. సో 2x -9 కామన్ తీస్తే ఎంత వచ్చింది, 2x + 3 is equal to 0. అంటే 2x -9 is equal to 0, 2x equal to 9, x is equal to 9 by 2. ఇక్కడ 2x + 3 equal to 0, 2x equal to -3, x equal to -3 by 2. టోటల్ మనకి 3 రూట్స్ రావాలి, 1 2 3. Therefore roots are -3 by 2 comma 3 by 2 comma 9 by 2. లాస్ట్ లో కంక్లూజన్ రాయడం మర్చిపోద్ది, దీనికి ఒక మార్కు కంపల్సరీగా ఉంటుంది.